శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 15వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. ఈ పోట్లాటలు మరి 2 రోజులు సాగాయి. అన్నాగారు ఈ జరిగిన విషయమంతా వర్ధాలోని అప్పాజీకి ఉత్తరం ద్వారా తెలియజేశారు. అప్పాజీ కలిసిన తర్వాత మీకు ఉత్తరం అందిందా అని డాక్టర్జీ అడిగారు. ఉత్తరంలో ఏం వ్రాసుంది చూడు, మీ పిల్లలు ఎన్ని కోటలు జయించారో. డాక్టర్ గారు ఉత్తరం చదివారు. సంతోషం పట్టలేకపోతూ మనం సింహం పిల్లలమని వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. అప్పా, నాగ్పూర్ వెళ్ళడానికి ట్రైన్ ఎప్పుడుంది? ఇప్పుడే, అరగంట తర్వాత. కానీ ఇప్పుడే వెళ్ళాలా? భలే, ఇది కూడా అడగాలా? ఇంత కురుక్షేత్రం చేశారు, వాళ్ళ వీపు మీద చేయి వేయవద్దా? వాళ్ళను కౌగిలించుకోవద్దా? కానీ డాక్టర్, కొద్దిగా వాతావరణం చల్లబడితే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. ఈ అగ్నిని కొద్దిగా చల్లబడనివ్వండి. తర్వాత వాళ్ళని ఎలా మెచ్చుకోవాలో అలా మెచ్చుకోండి. స్నేహపూర్వకమైన దృష్టితో అప్పాజీ వంక చూసి, వాళ్లను ఈ విధంగా చేయమని నేనే చెప్పాను కదా, వాళ్ళు ఇంత పోరాటం చేసిన తర్వాత వాళ్ళను పలకరించవద్దా అన్నారు డాక్టర్జీ. 2 గంటల తర్వాత ఇంకొక బండి ఉంది, భోజనం చేసి వెళ్ళండి. చాచా, భోజనం ఇప్పుడు నాగ్పూర్లోనే, అది అందరినీ కలిసిన తర్వాతనే. అయితే మీరు ఒక్కరే వెళ్ళబోకండి. ఈ బాలకృష్ణ వాఘ్ మీతో వస్తాడు, లేకపోతే నేనే రానా? ఈ పులొక్కటే చాలు. అరే బాలు, ఆ జట్కా వెళ్తుంది, దాన్ని ఆపు అంటూ ఛాయ్ తయారుగా ఉంది, త్రాగి వెళ్ళు అన్నారు అప్పాజీ. ఛాయ్ తాగి డాక్టర్జీ జట్కాలో కూర్చున్నారు. అంతలో అప్పాజీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమిటి సంగతి అన్నారు డాక్టర్జీ. ఈ 2 చిన్న లాఠీలను దగ్గర ఉంచండి. నాగ్పూర్లో జట్కాలు దొరుకుతాయో లేదో, మీ అబ్బాయి జట్కాలో మాత్రం కూర్చోకండి. రైలు బండి దొరికింది. ఇద్దరు నాగ్పూర్లో దిగారు. అప్పాజీ సందేహం నిజమైంది. అంత పెద్ద నాగ్పూర్ స్టేషన్ దగ్గర ఒక్క జట్కా బండి కూడా లేదు. వీరిద్దరూ కర్రలు తిప్పుకుంటూ వెళ్ళారు. డాక్టర్జీ తిరిగొచ్చారనే వార్త తుఫాన్లా నాగ్పూర్లో వ్యాపించింది. స్వయం సేవకులు డాక్టర్జీ ఇంటి దగ్గర చేరసాగారు. ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి డాక్టర్జీ అన్నగారు సీతారాం శాస్త్రి గారు ఇంటిలోకి విసిరబడిన రాళ్లను, ఇటుక బిడ్డలను అన్నిటినీ చిమ్ముతూ కనపడ్డారు. నవ్వుతూ డాక్టర్జీ అన్నారు, పాపం ఇంతకంటే ఏం చేస్తారు, ఎదురుగా నిలబడే దమ్ము లేదు, అందువల్ల ఈ పూల వర్షం. అందరినీ పలకరించి తనతో వచ్చిన వారితో కలిసి డాక్టర్ ముంజే ఇంటికి వెళ్ళారు. మీ స్వయం సేవకులు చాలా పరాక్రమం చూపించారు. ఇతరులను ఒక్కళ్ళను కూడా మన ఇళ్లలోకి ప్రవేశించనేయలేదు. వాళ్లను ఎలా బాధారంటే జీవితాంతం గుర్తుంచుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఇలాంటి ఊరేగింపు తీయరు వాళ్ళు అన్నారు డాక్టర్ ముంజే. ఏమండి, వీళ్ళంతా పులిబిడ్డలు కనుక పుల్లుల్లాగా పోరాడారు అన్నారు డాక్టర్ హెడ్గేవార్. వాళ్లకు మందు మాకు అంతా చూశారు కదా, దెబ్బలు తిన్న వాళ్ళందరికీ కట్లు కట్టి ఇంటికి పంపించారు కదా అని అడిగారు. మీరు ఇక్కడ ఉంటే బాగుండేది, మీరు స్వయంగా వాళ్ళ పోరాటాన్ని చూసేవారు. కానీ మీరు లేకుండా ఉండడమే బాగుంది, ఎందుకంటే పోలీసులు మీ వెంట పడతారు. మహారాష్ట్ర కొత్త సంచికను చూసారా అన్నారు డాక్టర్ ముంజే. లేదండి, నేను వర్తాల్లో 2 మెతుకులు తిని నేరుగా వచ్చి వీరులను పలకరించడానికి ఇక్కడికి వచ్చాను. అరే, ఎవరున్నారు అక్కడ? దైనిక మహారాష్ట్ర సంచిక తీసుకురండి. సంచిక వచ్చిన తర్వాత వార్తలు చూడడం ప్రారంభించారు డాక్టర్జీ. మిగతావన్నీ తీరిగ్గా తర్వాత చదవండి. సంపాదకీయంలో నేను ఎర్రసిరాతో గుర్తుపెట్టినవి ముందు చదవండి అన్నారు. డాక్టర్జీ సంపాదకీయంలోని పేజీని తీశారు. దానిలో ఇలా వ్రాసి ఉంది. ఇతరులు మొదట అల్లరి ప్రారంభించారు. హిందువులు ఒక అరగంటలో వాడవాడల్లో వారిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి ఆ విధంగా తయారైనారు. మత్స్యకారులు వగైరా పోరాట పడగలిగిన వర్గాల వారు అండగా వీరికి దొరకడంతో ముందుగా మహల్ ప్రాంతంలోని మధ్యతరగతి వర్గాల మీద దాడి ప్రారంభించారు. గుండాల మతోన్మాదుల ప్రణాళికంతా విఫలమైంది. ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నాగ్పూర్లోని హిందూ సమాజమంతా స్వయంగా తమను తాము రక్షించుకోవడంలో సఫలీకృతులైనారు. రాబోయే రోజుల్లో వాళ్ళు దెబ్బలు తినరు. ఇతరుల గూండాగిరిని చూసి భయపడి పరిగెత్తరు. వాళ్ళు తమ తమ స్థానాల్లో గట్టిగా నిలబడి దెబ్బకు దెబ్బ తీయగలరు. డాక్టర్, దీని శ్రేయస్సు అంతా మీ సంఘానికి దక్కుతుంది అన్నారు డాక్టర్ ముంజే. మీ సంఘానికి కాదు, మన సంఘానికి అనండి అన్నారు డాక్టర్జీ.
నాగ్పూర్ మహాసభ ఆధ్వర్యంలో ఈ సంఘటనల్లో దెబ్బలు తిన్న వారికి సహాయం చేయడం కోసం ఒక సమితి ఏర్పాటు జరిగింది. రాజా లక్ష్మణరావు భోన్స్లే దీనికి అధ్యక్షులు. సహజంగా డాక్టర్ ముంజే, డాక్టర్ హెడ్గేవార్ కార్యదర్శులు. పోలీసులు హిందువుల మీద బనాయించిన కేసులను ఎదుర్కోవడానికి కావలసిన సాక్ష్యాధారాలను, ఆర్థిక వనరులను, న్యాయవాదుల సహాయ సేకరణ వంటి పనులను ఈ సమితి చాలా శ్రద్ధగా చేసింది. ఒకరోజు ఉదయం పాండరీ పాండే అనే పేరు గల ఒక గృహస్థు డాక్టర్జీ ఇంటికి వచ్చి అక్షింతలు చేతికిచ్చి ఇలా అన్నారు: ఈరోజు నా కుమార్తె వివాహం సాయం సంధ్య వేళలో జరగనుంది. మీరు దానికి తప్పక రావాలి. డాక్టర్జీకి వారి పరిచయం లేదు. డాక్టర్జీ: వస్తాను, మీరేం చేస్తుంటారు, ఎక్కడుంటారు, ఈ వివాహం ఎక్కడా అని అడిగారు. నేను చెప్పడం మర్చిపోయాను. నేను పాండరీ పాండేను. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుణ్ణి. భోన్స్లే వేద పాఠశాల వెనుక వైపు ఉంటాను. ఇంటి ముందే వివాహ మండపం. అక్కడ భజంత్రీలు మోగిస్తున్న చప్పుళ్ళు వినిపిస్తుంటాయి. మరి నన్నెందుకు పిలుస్తున్నారు? అలా ఎందుకంటున్నారు? మీ వ్యాయామశాలలోకి వచ్చే పిల్లలు మొన్న ఆ గుండాలను సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే వాళ్ళంతా మా ఇంట్లోకి వచ్చి చాలా గొడవ చేసేవారు. నవ్వుతూ డాక్టర్ అన్నారు: పాండరీ పాండే, అది నా వ్యాయామశాల కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాన్ని వేరే ఎవరినో కొట్టడానికి స్థాపించలేదు. కానీ మొన్నైతే మీరు చెప్పేది నిజమే, ఆ విధంగా అనుకోవడము సహజమే. అనేక మంది అలా అనుకున్నారు కూడా. కానీ మనలో కనపడే భేదభావాలను, పైపై దూరాలను తుడిచివేసి హిందూ సమాజాన్నంతా ఐక్యంగా ప్రేమసూత్రంలో కలపటం మా ఉద్దేశం. మనమంతా ఒకటిగా కలిసి ఉంటే నీవెవరివి అని ఎవరు అడగరు. ఒకచోట కలుస్తారు, ఆడతారు, మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు కలిసి వనభోజనాలకు వెళ్తారు. అప్పుడు కూడా పక్కనున్న వాడెవరని ఎవరు అడగరు. ఇది హిందూ సమాజ గంగ. మనమంతా దాని బిందువులం. ఇంత మాత్రం మాకు సరిపోతుంది. మనమంతా ఒకచోట చేరడం అనేది ఒక తమాషా. దీని కారణంగా ఎవ్వరూ కూడా మనల్ని వక్రదృష్టితో చూడడం సాధ్యం కాదు. నేను మీ ఇంట్లో వివాహానికి వస్తాను. మీరు ఏమీ ఆందోళన పడవద్దు. ఇంకా ఏదైనా సహాయం అవసరమైతే చెప్పండి అన్నారు డాక్టర్జీ. ఆ రోజు మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఆ రోజు సాయంకాలం వివాహానికి స్వయం సేవకులను తీసుకొని డాక్టర్ వెళ్ళారు. అత్యంత ఆదరంతో డాక్టర్జీని గౌరవ స్థానంలో కూర్చోబెట్టారు. డాక్టర్జీ మెడలో ఒక పూలమాల వేశారు. ₹1 కొబ్బరికాయ చేతికిచ్చారు. ఇదంతా ఎందుకు అన్నారు డాక్టర్జీ. దీని ద్వారా మా సందులోని వారి రుణం తీర్చుకుంటున్నాం. డాక్టర్జీ తన జేబులోని ₹4 కలిపి పెండ్లి కూతురు చేతిలో చదివింపుగా పెట్టారు. ఇలాంటివి తరచుగా జరగడం ప్రారంభమైంది. సంఘ గురించి కొద్ది కొద్దిగా తెలుసుకునేంతవరకు ఇది సాగింది. అనేక వివాహాది కార్యాలలో ఈ విధంగా డాక్టర్జీని ఆహ్వానించడం జరిగేది. మెల్లమెల్లగా లాఠీల వంటివి కేవలం సంఘ్ బాహ్య చిహ్నమని, అందరి హిందువులను ఒకే త్రాటి మీదకు తేవడం సంఘ్ అసలు పనని ప్రజలు గ్రహించడం ప్రారంభమైంది. సంఘ కార్యానికి పనికి వచ్చే వ్యక్తులను కలిపే పనిలో ఎల్లప్పుడూ డాక్టర్జీ నిమగ్నమై ఉండేవారు. శ్రీ కరంజ్కర్ వాడాలో శ్రీ బాబాసాహెబ్ ఆప్టే, శ్రీ బర్వే అనే 2 బ్రహ్మచారులు ఉండేవారు. వారు స్వయంగా వండుకొని తినేవారు. కానీ చేతకాక చపాతీని చాలా మందంగా తయారు చేసేవారు. డాక్టర్జీ అక్కడికి తరచుగా వెళ్ళేవారు. డాక్టర్జీ వచ్చారని తెలియగానే స్వయం సేవకులు అక్కడ పోగయ్యేవారు. అక్కడ నవ్వుతూ, ఆడుతూ, తమాషాగా మాట్లాడుతూ వాళ్ళకి సంఘ సిద్ధాంతాలను గురించి చెప్పేవారు డాక్టర్జీ. మనం సంఖ్యలో ఎంత ఉన్నామంటే మనమంతా కలిసి ఒక్కసారి అరిస్తే ఆకాశం కూడా కాస్త పైకి లేస్తుందనేవారు. అక్కడ చేరిన స్వయం సేవకులు ఎక్కడివారు, ఏం చదువుతున్నారు లాంటి వివరాలను అడుగుతుండేవారు. స్వయం సేవకులు బాగా చదవాలని వారు గట్టిగా చెప్పేవారు. చదువు వల్ల మీ తెలివితేటలు వృద్ధి చెందుతాయి, చదవకపోతే మూర్ఘుల్లా తయారవుతారు అని చెప్పేవారు. చాలాసార్లు వాళ్ళిద్దరూ తమ గదిలోనే భోజనం చేయమని డాక్టర్జీని బలవంత పెట్టేవారు. డాక్టర్జీ కూడా తరచూ వాళ్ళ దగ్గరే తినేవారు. భోజన సమయంలో రొట్టె మందంగా వస్తే ఇది చపాతీయేనా, ఇది ఏనుగుల రొట్టెలా ఉంది అని హాస్యం చేసేవారు. సరే, అది సరిగ్గా కాలిందా లేదా చెప్పండి అనేవారు బాబాసాహెబ్ ఆప్టే. బాగానే కాలింది, నాలాంటి భారీ కాయానికి ఇది సరిపోయే భోజనం అంటూ నవ్వేవారు డాక్టర్జీ. భోజనం తర్వాత డాక్టర్జీ వాళ్ళతో సంఘం గురించి మాట్లాడేవారు. సంఘ కార్యం పెరగాలనే ఆలోచన తప్ప
ఆయనకు మరేదీ తోచేది కాదు. నాగ్పూర్లో పని బాగా పెరిగింది కదా అనేవారు ఆప్టే. నాగ్పూర్ అంటే హిందూస్థానా? నేను చెప్పేది ఏమిటంటే ఈ పని హిందూస్థాన్ అంతా వ్యాపించాలి. దాని కొరకు సంఘాన్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులు దేశమంతా వ్యాపించాలి. ఎవరికైతే ఎలాంటి బంధనాలు లేవో, ఎవరి మనస్సుల్లో సమాజం గురించిన ఆవేదన నిండి ఉంటుందో అలాంటి వ్యక్తులు అన్ని వైపులకు వెళ్ళాలి. హిందూ సమాజం అంతటిలో మనం సింహం పిల్లలం, గొర్రె పిల్లలం కాదు అనే భావన జాగృతమైనా చాలు, చాలా పనైనట్టే. ఇలా మాటిమాటికి చెప్తూ డాక్టర్ జీ రాబోయే కాలానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అఖిల భారతీయ బౌద్ధిక ప్రముఖను తయారు చేస్తున్నారు. నాగ్పూర్లో శ్రీ మంచర్ షా ఆవారి అనే పార్సీ గృహస్థుడు ఉండేవారు. ఆయన గొప్ప దేశభక్తుడు, ఆయుధాలు కలిగిన వాడు. భారతీయులెవరూ ఆయుధాలు కలిగి ఉండకూడదనే నియమం ఆయనకు చాలా బాధ కలిగిస్తుండేది. ఆ నియమానికి విరుద్ధంగా ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. కత్తి తీసుకొని ఊరేగింపులో పాల్గొంటే పోలీసులు ఆయన్ను తక్షణమే నిర్బంధించి వారి కత్తిని స్వాధీనం చేసుకునేవారు. శ్రీ మంచర్ షా ప్రవృత్తిని గురించి డాక్టర్ జీకి చాలా కుతూహలంగా ఉండేది. ప్రజల దగ్గర ఉన్న పాత ఆయుధాలనిమ్మని ఆయన వారిని కోరుతుండేవారు. ఆ విషయంలో డాక్టర్ జీ అభిప్రాయం వేరుగా ఉండేది. మంచర్ షా మొదట ప్రభుత్వం ప్రజల వద్ద నుండి శస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. మీ పిలుపు మేరకు ప్రజలు రహస్యంగా దాచుకున్న ఆయుధాలను మీకు ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అన్నారు మంచర్ షా. కాదండి, పోలీసులు మళ్ళీ మీ దగ్గర నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు కదా, దేశం మొత్తం మీద ఆయుధాలు లేకుండా చేయడం మీ ఉద్దేశమా అన్నారు డాక్టర్ జీ. మరి ఏం చేయాలంటారు? బజారులో ఇనుప డబ్బాలు దొరుకుతాయి కదా, వాటిని తెచ్చి కత్తి ఆకారాలుగా కోయాలి, దానికి పదును పెట్టి చెక్కపిడి వేయాలి, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొనివ్వండి. ఇది చాలా మంచి ఉపాయం. మంచర్ షా ఆ పని చేసినందువల్ల నకిలీ కత్తులు పోలీసుల స్వాధీనమయ్యాయి, అసలు కత్తులు ప్రజల దగ్గర ఉండిపోయాయి. దేశమంతా తిరిగేటప్పుడు హనుమంతుని ఫోటో, భగవద్ధ్వజాన్ని తీసుకెళ్ళినంత మాత్రాన సరిపోదు అని డాక్టర్ జీకి అనిపించింది. స్వయం సేవకులు ఎక్కడ కలుస్తారో అక్కడే వారికి ప్రతిజ్ఞ ఇవ్వాలి అనుకున్నారు. బాగా ఆలోచించి ప్రతిజ్ఞ పాఠాన్ని తయారు చేశారు. మరాఠీ భాషలో ఉన్న దానికి తెలుగు అనువాదం ఇలా ఉంది. సర్వశక్తివంతుడైన శ్రీ పరమేశ్వరుని మరియు మన శ్రేష్ఠ పూర్వజులను స్మరించి నేను చేయు ప్రతిజ్ఞ ఏమన్నా, మన పవిత్ర హిందూ ధర్మంను, హిందూ సంస్కృతిని మరియు హిందూ సమాజాన్ని సంరక్షించి హిందూ రాష్ట్రాన్ని స్వతంత్రం చేయడానికి నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ఘటకునిగా చేరాను. సంఘ కార్యాన్ని నేను ప్రామాణికంగా, నిస్వార్థ బుద్ధితో మరియు మన ధనపూర్వకంగా చేదును. ఈ వ్రతాన్ని నేను ఆజన్మాంతం పాలింతును. వజ్రాంగ బలికి జై. డాక్టర్ జీ ఎక్కడికి వెళ్ళినా హిందుత్వాభిమానులు వారి చుట్టూ చేరేవారు. డాక్టర్ జీ వారికి అసంఘటితంగా ఉన్న హిందూ సమాజ పరిస్థితిని వివరించేవారు. చూడండి, నిజానికి ఈ దేశంలో మనం అధిక సంఖ్యాకులం. ఈ దేశం మినహా మనం ఉండడానికి నువ్వు గిన్నంత స్థలం కూడా లేదు. ఆంగ్లేయులకు ఇంగ్లాండ్ ఉంది, జపానీయులకు జపాన్ ఉంది, రష్యన్లకు రష్యా ఉంది, అలాగే హిందువులకు హిందుస్థాన్. కానీ కలిసి లేకపోవడం వల్ల స్వార్థ ప్రయోజనాల కారణంగా ఇంత పెద్ద మన హిందూ సమాజానికి కలిగిన ఈ దుస్థితిని అర్థం చేసుకోండి. ముస్లింలు, ఆంగ్లేయులు మనల్ని ప్రాంతాల వారీగా, కులాల మతాల వారీగా విడివిడిగా చూపడానికి చేస్తున్న ప్రయత్నాలను మనం నిర్లక్ష్యం చేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ మన దేశంలో మనం అల్పసంఖ్యాకులం అవుతాం. ఈ దైన్యమైన, హీనమైన, పరాభవించబడిన జీవితం ఇంకా ఎన్ని రోజులు గడుపుతాం? మన ఈ ఉదాసీనత పట్ల ఏమీ అసహ్యం కలగడం లేదా? చాలా తేలికైన పదాలతో హృదయం లోతుల నుంచి వచ్చిన ఈ మాటల వల్ల శ్రోతలు ప్రభావితులయ్యేవారు. వెంటనే డాక్టర్ జీ జేబు నుండి భగవద్ధ్వజాన్ని తీసి ఒక కర్రకు దాన్ని తగిలించేవారు. దాని ముందర అందరి చేత ప్రతిజ్ఞ చేయించేవారు. అనేక మంది స్వయం సేవకులు డాక్టర్ జీ ద్వారానే ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇలా సంఘ యొక్క విస్తరణ గ్రామ గ్రామాల్లో జరిగింది. ఈ సంఘ విస్తరణ కార్యంలో డాక్టర్ జీతో పాటు కలిసి పనిచేసిన సహచరుడు, డాక్టర్ జీకి అత్యంత ఆప్తమిత్రుడైన డాక్టర్ బావూజీ కావరే మరణం డాక్టర్ జీకి తీరని లోటు.
శ్రీ కావరే, డాక్టర్జీ శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా జీవించారు. విప్లవకారుల ప్రవృత్తి కలిగిన శ్రీ కావరేను డాక్టర్జీ తన పనులన్నిటిలోనూ భాగస్వాములను చేశారు. హింగణి లాంటి కొన్ని గ్రామాలలో సంఘ శాఖలను ప్రారంభించడానికి డాక్టర్జీతో పాటు శ్రీ కావరే కూడా వెళ్ళారు. ఎవరో కొందరు వ్యక్తులు పిస్తోళ్ళు, బాంబులు సేకరించినందువల్ల ఏమీ కాదు, మొత్తం సమాజం అంతా జాగృతం కావాలనే డాక్టర్జీ సిద్ధాంతం వారికి బాగా నచ్చింది. శ్రీ కావరే వైద్య వృత్తి ద్వారా లభించిన దాంతో కుటుంబ పోషణ చేసేవారు. ఇదే సంవత్సరం ఎండాకాలంలో వైద్యం చేయడం కోసం సేలు ఘోరాడ్ గ్రామాల్లో నివసించడానికి వెళ్ళారు. ఒక రోజున వారికి బాగా జ్వరం వచ్చింది. అదే సమయంలో వారికి ఒక రోగి ఇంటి నుండి రమ్మని పిలుపు వచ్చింది. రోగుల సేవ చేయడమే తన కర్తవ్యంగా ఆయన భావించేవారు. పిలవటానికి వచ్చిన అతను, మీకు జ్వరంగా ఉంది కనుక మీరు ఏదో మంది ఇచ్చి పంపండి అన్నారు. లేదు, రోగిని పరీక్షించాలి, అది లేకుండా నేను మందు ఎలా ఇవ్వాలి అంటూ జ్వరంతో బాధపడుతూనే ఆ రోగిని పరీక్షించడానికి వెళ్ళారు. పరీక్షించి మందు ఇచ్చి ఇంటికి వచ్చారు. నిలబడలేనంత నీరసంగా ఉన్నారు. తన దగ్గర ఉన్న మందును ఆ రోగి కొరకు పంపించారు. కానీ ఆ మందు ద్వారా రోగికి జబ్బు తగ్గలేదు. ఈ విషయమంతా ఎవరో డాక్టర్ హెడ్గే వారికి తెలియజేశారు. ఆయన పరిగెత్తి వర్ధాకెళ్ళారు. అక్కడి నుండి డాక్టర్ దేశ్ముఖ్ని తీసుకొని సేలు ఘోరాడ్కు వెళ్ళారు. చూస్తే కావరేజీ చాలా అనారోగ్యంతో ఉన్నారు. డాక్టర్ దేశ్ముఖ్ విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. 3వ రోజు భావూజీ కావరే క్షీణస్వరంతో, డాక్టర్ మీ తొడ నాకు ఆసరాగా ఇవ్వండి అని అడిగారు. డాక్టర్జీ తన తొడ మీద కావరే శిరస్సును పెట్టుకున్నారు. అతః ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. ఇప్పుడు గంగాజలమే ఔషధం, వైద్యుడే హరినారాయణుడు. ఎక్కడి నుంచో గంగాజలం తీసుకొని వచ్చారు. డాక్టర్జీ స్వహస్తాలతో గంగాజలాన్ని బొట్టు బొట్టుగా భావూజీ గొంతులో వేశారు. ఎలాగో అది నెమ్మదిగా గొంతులోకి పోయింది. భావూజీ ఊపిరి ఆగిపోయింది. తన ఒడిలో అంతిమ శ్వాస తీసుకున్నాడని సంతోషించాలా, లేక అతను మరణించినందుకు దుఃఖించాలా? ఘోరాడ్ నడి ఒడ్డున బావూజీకి అంత్య సంస్కారాలు జరిగాయి. డాక్టర్జీకి అక్కడ ఉండడం అసంభవం అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక గట్టు మీదకు వెళ్ళి బాగా రోధించడం ప్రారంభించారు. బావూజీ ఎడల వారికున్న ప్రేమ అటువంటిది. ఆ తర్వాత ఏం జరిగింది 16వ భాగంలో కలిసి